నగరంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. సిటీలోని వివిధ ఆలయాల్లోని మహంకాళి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. రాష్ట్ర ప్రజలను అమ్మవారు కాపాడాలని కోరుకున్నామని తెలిపారు నేతలు. ఉదయం నుంచే ప్రధాన ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జంట నగరాల్లో బోనాల జాతర ధూమ్ధామ్గా జరిగింది. బోనాలకు భారీగా తరలివచ్చారు భక్తులు. పాతబస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలు కన్నుల పండుగగా జరిగింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. డ్రగ్స్ మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని ప్రార్థించారని చెప్పారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. హైదరాబాద్లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు దత్తాత్రేయ. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు హైకోర్టు జస్టిస్ నందా. మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతో దేశ, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అంబర్పేట ఆలయంలో మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా పసుపు, కుంకుమతో అమ్మవారిని పూజిస్తారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలో గల్లీ గల్లీలో దేవాలయాలు నిర్మిస్తామన్నారు బండి సంజయ్. ఈ హిందూ సమాజం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడు కోసం నా వంతు ఒక హిందూగా పుట్టేందుకు నా వంతు తృణమో ప్రణమో కష్టపడి పనిచేసేటువంటి అవకాశం ఆ తల్లి దయవలనే, ఆ తల్లి ఆశీర్వాదం వల్లనే వస్తుంది వాళ్ళకి. హైదరాబాద్ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అమ్మవారిని ఒకటే మనం కోరుకునేది, ఈ రాష్ట్రం యావత్తు కూడా మంచి వర్షాలు పడాలని, సుభిక్షంగా ఉండాలని, యావత్ తెలంగాణ రాష్ట్రం, భారతదేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున సమర్పించుకోవడం జరిగింది. లాల్ దర్వాజా మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని, ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశామన్నారు బట్టి. అమ్మా, ఈ సమాజాన్ని, రాష్ట్రాన్ని, లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని, మానవాళిని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా, రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బోనాల జాతర జరుగుతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరూ సుఖశాంతులతో బాగుపడాలని బోనాల పండుగను జరుపుకుంటామన్నారు. అమ్మవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. మా ప్రభుత్వం ఈ ఓల్డ్ సిటీని ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి టెంపులే కాదు, ఇక్కడ అమ్మవారి పూజా కార్యక్రమాలతో పాటు మంచి ప్రణాళికాబద్ధంగా మెట్రోతో పాటు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఓల్డ్ సిటీని న్యూ సిటీగా చేయాలని. పాతపట్నం అంటే బోనాలు పండుగ ఫేమస్, అన్ని పండుగలకు రంజాన్ కానీ మొత్తం సామరాజ్యానికి మారుపేరుగా ఉండి రాబో కాలం తప్పకుండా ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారాలి. అదే మా కోరిక. ప్రతి దేవాలయానికి ఒక మంత్రి ప్రభుత్వం తరఫున అమ్మవారిని పూజించే కార్యక్రమం లోపల సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు పడాలని, ప్రశాంతంగా అందరూ వారి యొక్క జీవితాన్ని కొనసాగించి అభివృద్ధిలోకి రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. పురాతన ఆలయమైన కిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టమన్నారు మంత్రి సీతక్క. ప్రజలు, ప్రభుత్వంపై ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు సీతక్క. రంగారెడ్డి జిల్లా ఆర్కేపురం డివిజన్లోని కిల్లా మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి సీతక్క. 300 ఏళ్ల నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు రోజుకు ప్రజల యొక్క మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు
కిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతా ఉంది. హైదరాబాద్ హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ హయాంలో తాము సంకల్పించిన ఆశయాలు నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఎంపీ లక్ష్మణ్. ప్రజలను కాపాడిన అమ్మవారికి ఆనవాయితీగా బోనం సమర్పిస్తామన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బోనాలు సమర్పించుకోవడము, రంగం ఎక్కడము, అదే రకంగా పోతురాజుల విన్యాసాలు, ఇది దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఖ్యాతి చెందింది. ఇది తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేది. కాబట్టి ఈ పండుగ జరుపుకోవడం మొత్తం హైదరాబాద్ తెలంగాణ ప్రజలే కాకుండా దేశం కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్టు చెప్పారు డీకే అరుణ. అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు బోనాల పండుగ చేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రము మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అక్కన్న మాదన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బోనాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. ఈ సంవత్సరం బోనాలు ఘనంగా నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఆదుకొని ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి అమ్మగారి ఆశలు మెండుగా ఉండాలి. తద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రజల ఆకాంక్షలు, ఆశల మేరకు ప్రభుత్వం నడవాలి. ఆ దశగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాం. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు ఎమ్మెల్యే దానం. సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లో లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్. బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ, బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నానని చెప్పారు మేయర్ విజయలక్ష్మి. హైదరాబాద్ గౌలిగూడ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అధికార లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు అందుతాయన్నారు మెట్టు సాయి కుమార్. ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. సిటీలో ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో భారీగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. సారెపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా మహంకాళి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. శివాసతుల శివంగా కల్లు 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 పోతారాజుల ఈ రంగం
భాగ్యనగరం బోనమెత్తింది. సిటీ అంతటా వైభవంగా బోనాలు జరిగాయి. వాడవాడన అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. బలిహరణం, అభిషేకాలు, ఒడిబియ్యం, సారెతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. డప్పు సప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో ధూమ్ధామ్ గా బోనాలు జరిగాయి. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. ఆ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోల్. హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4:30కు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు ఆలయ అర్చకులు. ఓల్డ్ సిటీలోని 22 ఆలయాల్లో బోనాలు సమర్పించారు మహిళలు. ఇటు అక్కన్న, మాదన్న దేవాలయంలో కూడా బోనాలు జాతర ఘనంగా జరిగింది. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గండిపేట మైసమ్మ ఎల్లారం పోసమ్మ బాయి కాడి ఎల్లమ్మ కట్ట మీద మారమ్మ బోనవెత్తుకొచ్చామే చూడమ్మా. హైదరాబాద్ లో బోనాల పండుగ వైభవంగా జరిగింది. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. చార్మినార్ దగ్గర భక్తులు, టూరిస్టులతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర సందడి నెలకొంది. లాల్ దర్వాజా బోనాల వేడుకలు గ్రాండ్గా జరిగాయి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు సింగర్ మధుప్రియ, జోగిని శ్యామల. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా మేళతాళాలతో అమ్మవారికి బోనం సమర్పించడం సంతోషంగా ఉందన్నారు మధుప్రియ, శ్యామల. అమ్మవారికి నా తరపు నుంచి నేను ప్రతి సంవత్సరం రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటది. సంప్రదాయం అంటే ఇవే కదా, రావడం ప్రతి సంవత్సరం అమ్మవారిని తలుచుకోవడం, అమ్మవారిని గుర్తు చేసుకొని రావడం చాలా సంతోషంగా ఉంటది. అందరినీ బాగా చూడాలి, అందరినీ చల్లగా చూడాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ ఆట పాట అంటే పాట లేనిది ఆట ఉండదు, ఆట లేనిది పాట ఉండదు. ఏ పండగైనా ఆట పాట లేనిది ఉండదు. కాబట్టి మేము అదే అనుకుంటాం ఎప్పుడు అక్క నేను. ప్రతి ఏడు వచ్చినట్టే ఈ సంవత్సరం కూడా వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మకి నైవేద్యం సమర్పించడం కానీ, పట్టు వస్త్రాలు, ఆడపడుచుగా అమ్మని, ఇప్పుడు మమ్మల్ని తెలంగాణ గడ్డంతా ఆడపడుచుగా ఎలా భావిస్తారో మేము ఆ అమ్మ బిడ్డలుగా ఆ అమ్మని ఆడపడుచుగా మేము భావించి అమ్మకి బోనం నైవేద్యం సమర్పించడం కానీ, అలాగే పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాము. లాల్ దర్వాజా బోనాలకు 2500 మందితో భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జాతరలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా. భద్రతా విధుల్లో సిటీ పోలీసులతో పాటు జిల్లా పోలీసులను కూడా నియమించారు. జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగులు జరగకుండా క్రైమ్ పార్టీలను మోహరించారు. బోనాల్లో పోకరీలు ఆట కట్టించేందుకు మఫ్టీల్లో షీటింగ్స్ తిరిగాయి. సూర్యున్నే బొట్టుగా పెట్టినవు, బళ్ళాన్నే చేతిల పట్టినవు, మహమారి తలలే నరికినవు పెద్దమ్మ, నరకానికి దుష్టుల దరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకే నీకు బోనాలెత్తుతాము. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాత్రి అయిన కొద్దీ సాధారణ భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం దగ్గర భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు కన్నుల పండుగ సాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తే ఇక మధ్యాహ్నం తర్వాత సాధారణమైనటువంటి భక్తుల రద్దీ పెరిగింది. ఒకసారి మనం చూడొచ్చు, అమ్మవారి ఆలయానికి సంబంధించి దాదాపు కిలోమీటర్ పైన కూడా ఇక్కడ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆఫీస్ పేట. చాలా బాగా జరిగింది దర్శనం.
ఫస్ట్ టైం రావడం మేము. సో ఫ్యామిలీతో వచ్చారు, ఏర్పాట్లు కానీ అన్ని ఏ రకంగా అన్ని బాగున్నాయి, చాలా హ్యాపీగా ఉంది మాకు. సో పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి రావడం జరిగింది. ఆలయానికి సంబంధించి రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనతోని మాట్లాడేందుకు ఆలయ కమిటీ ఉత్సవ సభ్యులు కూడా ఉన్నారు. రేపు ప్రధానంగా ఈ రోజు ఎంతమంది అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. రాత్రి ఎన్నిటి వరకు దేవాలయం ఓపెన్ ఉంటుంది? ఈ రోజు సుమారు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా అమ్మవారు వచ్చి దర్శనం చేసుకున్నారు. రాత్రి 11 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సుమారు ఒక 10 లక్షల వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా. అదేవిధంగా రేపు ఉదయం అమ్మవారికి అష్టాదళ పద్మారాధన, ఆ తదుపరి దేవాలయం అధికారిక పోతురాజు గారు వారి ఇంటి నుండి బయలుదేరి వచ్చి అమ్మవారి దగ్గర బండారు తీసుకుని పోయి వాళ్ళు రెడీ అయ్యి మరి దాని తర్వాత ఈ లాల్ దర్వాజా పురవీధుల గుండా వారు వైరా అనుకుంటూ వస్తూ అమ్మవారి దేవాలయానికి వచ్చి వారు దర్శనం చేసుకుంటారు. తదనంతరము అమ్మవారి భవిష్యవాణి వినిపించే కార్యక్రమము, అమ్మవారి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ దేవాలయం ముందు పచ్చికొండ పైన మాతంగి అనురాధ గారు నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. రేపు వచ్చే సంవత్సరం మనకి ఎలా ఉంటుంది, మన పిల్లా పాపలు ఎలా ఉంటారు, మన రాష్ట్రం ఎలా ఉంటుంది అని చెప్పేసి వినిపించే కార్యక్రమం భవిష్యవాణి కార్యక్రమము. ఆ భవిష్యవాణి రంగం కార్యక్రమం తర్వాత అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపు సుమారు 5 గంటల ప్రాంతంలో ఇక్కడ లాల్ దర్వాజా నుంచి బయలుదేరి లాల్ దర్వాజా 3 శాలిబండ మీదుగా చార్మినార్ వద్దకు చేరుకుంటుంది. చార్మినార్ వద్ద పలువురు ప్రముఖులు అమ్మవారి ఘటనలకు స్వాగతం పలుకుతారు. అక్కడ నుండి గుల్జార్ హౌస్ మీదుగా నయాపూల్కు చేరుకుంటుంది. అక్కడ చేరుకోవడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి మొత్తం కూడా. సో అది ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ రోజు అయితే ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. రేపు అమ్మవారికి సంబంధించినటువంటి ఘటాల ఊరేగింపు కానీ భవిష్యవాణి రంగం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. ఆ తర్వాత ఊరేగింపు ఉంటుంది. పాత బస్తీ పరిసర ప్రాంతాలు మొత్తంగా కూడా ఘటాల ఊరేగింపులు కూడా కొనసాగుతాయి. భక్తి శ్రద్ధలతోని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటారని చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కడ కూడా ఏ చిన్న సమస్య లేకుండా ఎంతో ఆనందంగా బోనాల ఉత్సవాలు అయితే నిర్వహించామని చెప్తున్నారు. ఇక ఉదయం నుంచి మనం ఒకసారి చూస్తే ఉదయం 4 గంటల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా భక్తులు అదేవిధంగా బోనాలు తీసుకొస్తున్నటువంటి మహిళలకు కూడా సపరేట్ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకొచ్చే మహిళలను త్వరగా పంపించేందుకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక రాత్రి అవుతున్న కొద్దీ మనం చూస్తున్నాం క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో. భక్తులు కూడా చాలా వరకు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతసేపు అయింది క్యూ లైన్ లో నిల్చున్నారని చెప్పి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ లోపల పంచమకన్మన్ టెంపుల్ దగ్గర. ఎలా ఉంది ప్రతి సంవత్సరం బోనాల జాతర పాత బస్తీలో జరగడం ఎట్లా చూస్తారు మీరు? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయింది, ఇంకో 10 నిమిషాల్లో పోతాం లోపలికి. ललिताबाग अच्छा है, बहुत अच्छा है. अच्छे होते यहाँ पे बोनाल हर साल बहुत एंजॉय होता, मस्त. बहुत अच्छा लाल दरवाजा. అది మనం చూడొచ్చు. లైన్ చాలా పొడుగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. आप किधर से आ रहे? हम यहाँ ओल्ड सिटी से सुधा टाकिस के पास से आ रहे. कैसा लग रहा है आपको ये पूरा? बहुत अच्छा लग रहा. घर पे पूजा मना के इधर आ रहे? हाँ, घर पे पूजा मना के 5-4 मंदिरों को जाके अभी 5th है ये. थैंक यू. సో అది పెద్ద ఎత్తున భక్తులైతే వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తూ ఉన్నారు. జంట నగరాలతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. మరోపక్క ఏర్పాట్లు మనం చూడొచ్చు. రాత్రి విద్యుత్ దీప అలంకారాలతో చాలా చక్కగా ఆలయ పరిసర ప్రాంతాలని కూడా ముస్తాబించడం జరిగింది. బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించుకుంటారు. అమ్మవారిని ఈ రోజు దర్శించుకోవడంతో తమ కోరికలు నెరవేరడంతో పాటు అన్ని రకాలుగా కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. మరోపక్క రాజకీయ నాయకులు గాని పలువురు ప్రముఖులు కూడా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం వారందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా మొక్కుకోవడం జరిగింది. మరోపక్క మనం చూస్తాం బోనాల ఉత్సవాలలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దేవాలయంలో నిర్వహించేటువంటి శాంతి కళ్యాణం ఎంతో విశిష్టంగా ఉంటుంది. దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఈ శాంతి కళ్యాణం నిర్వహిస్తూ వస్తూ ఉంటారని చెప్పి కూడా ఇక్కడ ఆలయ కమిటీ అధికారులు కూడా చెప్తారు. రేపటికి సంబంధించి రేపు రంగం భవిష్యవాణి పోతురాజులకు సంబంధించినటువంటి విన్యాసాలు ప్రతి ఒక్కటి కూడా
ఎంతో ఆనందంగా జరుగుతాయి. గోల్కొండ నుంచి మొదలైనటువంటి బోనాల ఉత్సవాలు గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు కూడా ఇటు రెండు జంట నగరాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతోషంగా అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. బోనాలకు సంబంధించి కేవలం పూజలు ఇవి కాకుండా చిన్నపిల్లలు కూడా అనేక మంది పోతురాజుల విన్యాసాలు చూడడం కానీ, శివశక్తులు చేస్తున్నటువంటి విన్యాసాలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు. మొత్తంగా కూడా ఉదయం 4 గంటల నుంచి మొదలైనటువంటి బోనాల ఉత్సవాల కార్యక్రమము రాత్రి అవుతున్న కొద్దీ కూడా కొనసాగుతున్నది. ఉదయం అంతా భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తే ఇప్పుడు సాధారణమైనటువంటి భక్తులు కూడా అమ్మవారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇది లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్ తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. బోనాల సందర్భంగా నిఘా పెంచారు పోలీసులు. లాల్ దర్వాజా ఆలయానికి సమీపంలో తాత్కాలిక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని లక్షల్లో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. సిటీలో బోనాల పండుగ ఎంతో వైభవంగా కొనసాగుతోంది. అయితే పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. దాంతోపాటు ప్రధాన ఆలయమైన లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ ప్రాంగణంలో ఇటు సీసీ కెమెరాలతోటి కంప్లీట్గా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా భక్తులు లక్షల్లో వచ్చి అమ్మవారిని దర్శనాలు కావచ్చు, బోనాలు సమర్పిస్తున్నారు. అయితే ఇక్కడ కంప్లీట్గా ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ కావచ్చు, పోలీసుల భద్రతా ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఏసీపీ గారు ఉన్నారు, ఛత్రినక చంద్రశేఖర్ గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా బోనాల పండుగ ఓల్డ్ సిటీ అంటే కొంత భారీ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతమంది ఉన్నారు సార్ బందోబస్తులో పోలీస్ అధికారులు? ఈరోజు జరుగుతున్నటువంటి బోనాల బందోబస్తులో 1,000 మంది డిఫరెంట్ ర్యాంక్ ఆఫీసర్లతో బందోబస్తు నిర్వహించడం జరిగింది. 115 సంవత్సరాల బోనాల చరిత్రలో తొలిసారిగా ఈ సీసీ కెమెరాల నిఘాలో ప్రతి మా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఎటువంటి సమస్య రాకుండా చూసుకోవడానికి అని చెప్పి నిఘాను పెంచడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మన కంట్రోల్ నుంచి, సెంట్రల్ కంట్రోల్ నుంచి కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. అందుకోసం దానివల్ల గతంలో జరిగిన చిన్న చిన్న చెదురుమీద సంఘటనలు లేకుండా ఈసారి ఈ విధమైన సక్సెస్ని సాధించడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు అనేవి మన జాయింట్ కంట్రోల్ రూమ్లో నుంచి పర్యవేక్షించి సీనియర్ అధికారులు అయినటువంటి మన డీసీపీ స్నేహ మెహ్రా గారు వారి నేతృత్వంలో ఒక కమిటీ మొత్తం కూడా ఈ కెమెరాలని ఫుటేజ్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఎటువంటి సమస్య రాకుండా నిర్వహిస్తున్నారు. అంటే ఆలయ ప్రాంగణం కావచ్చు, ఈ ఆలయానికి వచ్చే అంటే దారులు అన్నీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కదా, ఎన్ని ఉండొచ్చు సార్? ఈ ఆలయం ప్రాంగణం తర్వాత ఆలయానికి వస్తున్న ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రాంతాల్లో నియర్లీ 50 కెమెరాలతో మేము ఈ ప్రాంతం మొత్తం కూడా నిఘాలో ఉంచడం జరిగింది. ఈ మన ఆలయం ప్రాంగణంలోనే ఒక నియర్లీ 15 కెమెరాలను, తర్వాత ఈ ఎగ్జిట్ ఎంట్రీ ప్రాంతంలో మిగతా రిమైనింగ్ కెమెరాస్తోని ప్రతి క్షణం కూడా పరిశీలించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆలయానికి చాలా మంది భక్తులు వస్తుంటారు, యువకులు ఆటపాటలతో వస్తుంటారు. అట్లాంటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముఖ్యంగా మఫ్టీకి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది కొంచెం ఇటువంటి బందోబస్తులలో ఎక్కువగా అనార్గనైజ్డ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేయడం కానీ నియంత్రించడం కానీ ఇబ్బందికరమే. అందుకోసమే మన మఫ్టీ పార్టీలని, క్రైమ్ పార్టీలని, తర్వాత సి టీంలను ఏర్పాటు చేసి మహిళలను పోకీల నుంచి కాపాడడానికి, తర్వాత నేరస్తులను గుర్తించి వారి నుంచి మన పౌరులు బాధితులు కాకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇప్పటివరకు కూడా ఎటువంటి రిపోర్టు రాలేదు. ఒక చిన్న దొంగతనం కానీ ఆకతాయి పనులకు సంబంధించింది. ఇది ఒక విధంగా సీసీ కెమెరా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపు రంగం కార్యక్రమం కావచ్చు, పోతురాజు ఎదుర్కోవాలనేది, ఘట్టాల ఊరేగింపు కూడా చాలా కీలకంగా ఉంటుంది బందోబస్తుకు సంబంధించి. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది? పోలీస్ అధికారులు ఎంతమంది ఉంటారు? రేపు ఈ 13వ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ బోనాల ఉత్సవం రేపటి రోజుతోని 21వ తారీఖు నాడు ఊరేగింపుతోనే ముగుస్తుంది. దీనికి సంబంధించి లాల్ దర్వాజా నుంచి ప్రారంభమై చార్మినార్ వరకు నడిచే, నాయాపల్లి వరకు నడిచే ఈ ఊరేగింపులో ఒక 2,000 మంది పోలీసులతో గట్టి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు జరిగింది.
చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్లో కంప్లీట్గా మొదటిసారి హై రెజల్యూషన్ కెమెరాస్ తోటి పటిష్టంగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం చూడొచ్చు ప్రధాన ఆలయానికి సంబంధించి ఇక్కడ సీసీ కెమెరాలో కంప్లీట్గా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆలయం చుట్టుపక్కల ఉన్న ఆలయానికి వచ్చే ప్రధాన దారులు ఎగ్జిట్ అండ్ ఎంట్రీ సంబంధించి కూడా మొత్తం సీసీ కెమెరాలను ఇక్కడ మానిటర్ చేస్తూ అధికారులు భక్తులకు కావచ్చు పోకిరీల నుంచి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా జేబు దొంగలు కావచ్చు చైన్ స్నాచింగ్ అల్లర్లు జరగకుండా పోలీసులు అయితే నిఘా పెట్టారు. ముఖ్యంగా ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఓల్డ్ సిటీలోని ప్రధాన ఆలయమైన సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటు మఫ్టీలో పోలీస్ పార్టీలు కావచ్చు దాంతోపాటు షీ టీమ్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కంప్లీట్ పర్యవేక్షణ అంతా కూడా ఇక్కడ నుంచే చేస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాంతోపాటు ఓల్డ్ సిటీలో సున్నితమైన ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు ఇటు స్టేట్ అండ్ సెంట్రల్ పోలీసులకు సంబంధించి కూడా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఇక ఈ 2 రోజుల పాటు వైన్ షాప్స్ కూడా క్లోజ్ ఉండడంతో ప్రత్యేక చర్యలు తీసుకొని పోలీసు అధికారులు అయితే బోనాల పండుగను సజావుగా కొనసాగించేలాగా అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తంగా అయితే ఈ రోజు ప్రధానంగా బోనాల పండుగ సమర్పణ జరిగింది. రేపు రంగం కార్యక్రమం, ఆ తర్వాత పోతరాజుల ఎదుర్కోలు, ఇక అమ్మవారి ఘట్టాల ఊరేగింపు ఉంటుంది. రేపటితోటి మొత్తంగా నగరంలో బోనాల పండుగ అయితే ముగియనుంది. దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు అధికారులు అయితే భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇది ప్రజెంట్ ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం వద్ద కమాండ్ కంట్రోల్ అట్లాగే పోలీసు భద్రతా చర్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, విస్క్ న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి. హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. అడ్డంగా వాహనాలు పెట్టి ఎమ్మెల్యే కారును ఆపారు. గన్మెన్ల నుంచి గన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. 20 బైక్లతో ఎమ్మెల్యే కాన్వాయ్ ని ఫాలో అయ్యారు యువకులు. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. వడ్డెర బస్తీలో బోనాల జాతరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆహ్వానించారు నిర్వాహకులు. బోనాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఎమ్మెల్యే. హైదరాబాద్ మాణికేశ్వర్ నగర్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి ప్రయత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. అడ్డంగా వాహనాలు పెట్టి ఎమ్మెల్యే కారును ఆపారు. గన్మెన్ల నుంచి గన్స్ తీసుకునే ప్రయత్నం చేశారు. 20 బైక్లతో ఎమ్మెల్యే కాన్వాయ్ ని ఫాలో అయ్యారు యువకులు. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. వడ్డెర బస్తీలో బోనాల జాతరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆహ్వానించారు నిర్వాహకులు. బోనాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు ఎమ్మెల్యే. హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి నెలకొంది. భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు బోనాలు సమర్పించే భక్తులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి వరకు భక్తులు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద భక్తుల రద్దీపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల పండుగ వేడుకలు ఘనంగా సాగుతూ ఉన్నాయి. మనం మొత్తం హైదరాబాద్లోని పాత బస్సులో ఉన్నటువంటి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ప్రస్తుతం కూడా కొనసాగుతూనే ఉంది. ఇటు సమీప ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటు బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకైతే ఇటు ఆలయ నిర్వాహకులు కూడా వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేసి అయితే వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లను చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు మహిళలు కూడా ఇటు తీసుకువస్తున్నటువంటి యొక్క బోనాలకు ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు
చేయడం జరిగింది. లైన్ ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఇటు బోనాలను అమ్మవారికి సమర్పించేందుకైతే వారి సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 21 ప్రధాన అమ్మవారి ఆలయాల వద్ద అయితే భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీగా ప్రజలు వస్తుంటారు. అదే క్రమంలో ఈరోజు ఆదివారం కావడం, అందులో ఇటు బోనాల పండుగ కావడంతో అయితే ప్రజలందరూ ఇక్కడ అత్యధిక సంఖ్యలో వచ్చేసి అయితే అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకైతే ఇక్కడ క్యూ లైన్లలో వేసినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఇటు భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన క్రమంలో అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంతమంది మిక్కులు కూడా వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే సాయంత్రం సమయంలో ఇటు చార్మినార్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలను చెల్లించేందుకైతే కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని మొక్కులు చెల్లించుకునేటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో గమనించవచ్చు. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఇటు వివిధ శాఖలన్నీ కూడా సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులకైతే ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు, ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కొంత ప్రెమిసెస్ చాలా తక్కువగా ఉన్న క్రమంలో లక్షలాదిగా వస్తున్నటువంటి జనానికి ఎక్కడ కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అధికారులు అయితే అన్ని రకాల చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అడుగడుగునా కూడా ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వివిధ వింగ్లు అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించడంతో పాటు ఇటు వచ్చినటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇటు చార్మినార్ చుట్టూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతో మొత్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఇటు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా సిబ్బంది కూడా ఇటు పారిశుద్ధ్యానికి సంబంధించి అయితే ప్రత్యేక ఏర్పాట్లతో అయితే ఇక్కడ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటు ఆలయ నిర్వాహకులు, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన క్రమంలో అయితే భక్తులందరూ కూడా ఇటు వచ్చి అమ్మవారికి బోనాలతో పాటు తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు, అదేవిధంగా ఇటు శివసత్తులు కూడా వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పుడు రాత్రి వేళ కావడంతో అయితే భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే సమీప ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకైతే వేలాదిగా ఇక్కడ తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఓల్డ్ సిటీలో ఇటు చార్మినార్ పక్కనే ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే ఇక్కడ భక్తులు చాలా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి కొనసాగుతున్న క్రమంలో ఇక్కడ భక్తులకైతే ఇక్కడ నిర్వాహకులు కూడా వచ్చినటువంటి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్లలో కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఇటు అమ్మవారిని దర్శించుకొని ముందుకు సాగే విధంగా అయితే ఇక్కడ అడుగడుగున ఇటు ఆలయ నిర్వాహకులతో పాటు వాలంటీర్లు కూడా వచ్చినటువంటి భక్తులకు సలహాలు సూచనలు చేస్తే అయితే ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి కూడా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులకైతే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి ఇక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే మనం గమనించవచ్చు. ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ట్రస్టీ సభ్యులు కూడా ఉదయం నుంచి అమ్మవారి సేవలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారికి కావాల్సిన విధంగా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్లేందుకైతే క్యూ లైన్లలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రత్యేకంగా వాలంటీర్స్ను ఏర్పాటు చేసి వచ్చినటువంటి యొక్క బోనాలను ఇటు స్వీకరించడంతో పాటు అదేవిధంగా ఇటు అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాలను కూడా అందించేందుకైతే ప్రత్యేకంగా ఇటు మనం చూడవచ్చు. హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కొనసాగుతోంది. ఈ రద్దీ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో అయితే అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. మరికొంతమంది కూడా లక్షలాదిగా కూడా ఇక్కడ తరలి వస్తున్న క్రమంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే చార్మినార్ వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ హర్షతో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని తాజ్ వివాంతా హోటల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పక్షవాత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ప్రతి 4 ఒకరికి పక్షవాతం వస్తోందన్నారు డాక్టర్ విజయ. లక్షణాలను గుర్తించి ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉందంటున్నారు. గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేరుకోవడం ముఖ్యమని సూచించారు డాక్టర్ విజయ. ఈ ప్రోగ్రాంలో న్యూరాలజిస్టులు, ఎమర్జెన్సీ ఫిజిషియన్లు పాల్గొన్నారు. తరఫున నేను డాక్టర్ విజయ, ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, డాక్టర్ సుభాష్ కౌల్
పాస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, డాక్టర్ సలీల్ ఉప్పల్ గారు ట్రెషరర్ ఆఫ్ ద ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అంటే భారతదేశం మొత్తంలో బ్రెయిన్ పెరాలసిస్ మీద అధ్యయనం చేస్తున్న సైంటిఫిక్ సంస్థ. మేము 1500 మంది డాక్టర్లు ఉన్నాము, న్యూరాలజిస్ట్ విత్ స్ట్రోక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళము. మేమందరం ప్రత్యేకంగా భారతదేశంలో మహమ్మారిగా మారిన బ్రెయిన్ స్ట్రోక్ లేదా పెరాలసిస్ అనే వ్యాధి మీద అధ్యయనం చేయటము, దాని గురించి అవగాహన కల్పించటము, దానికి ట్రీట్మెంట్స్ లేదా ప్రివెన్షన్ గురించి విస్తృతంగా అందరిలోనూ అవగాహన పెంచడానికని భాగంలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ న్యూరాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో పనిచేస్తాను. ఆల్రెడీ మేడం గారు చెప్పారు, స్ట్రోక్ అంటే సడన్ గా ఒక న్యూరాలజికల్ డెఫిసిట్ వస్తుంది. కాళ్ళు చేతులు పనిచేయటం లేదు, మాట పోవటం, సడన్ గా కన్ఫ్యూజన్ ఉండటం, సడన్ గా కళ్ళు తిరగటం, ఎనీ సిమ్టమ్ సడన్ గా వస్తే ఇట్ కెన్ బి ఎ స్ట్రోక్. అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే దట్స్ కాల్డ్ గోల్డెన్ అవర్. ఇట్స్ లైక్ ఎ హౌస్ ఆన్ ఫైర్. ఒకసారి ఫైర్ అయితే విదిన్ 3 hours హోల్ బిల్డింగ్ ఇస్ బర్న్. సో ఇమీడియట్లీ మీకు ఆ టైంలో హాస్పిటల్ కి వెళ్ళాలి. అండ్ అంటే స్ట్రోక్ వచ్చిన ముందే మీకు తెలియాలి ఏ హాస్పిటల్లో స్ట్రోక్ ట్రీట్మెంట్ ఉంటుంది. బికాస్ చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ కూడా ఉంది, ప్రజలకి తెలీదు. సో నౌ ఇన్ ద పీస్ టైమ్ బిఫోర్ ద స్ట్రోక్ అకర్స్ వీ షుడ్ నో దట్ నా ఫ్యామిలీ మెంబర్స్ కి స్ట్రోక్ వస్తే, నా ఫ్రెండ్స్ కి స్ట్రోక్ వస్తే ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి. ఇట్స్ నాట్ లైక్ క్యాన్సర్ వేర్ యూ కెన్ డూ రీసెర్చ్ అండ్ ఆల్, ఇక్కడ వెళ్ళాలి. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ వెంటనే విదిన్ ఫ్యూ అవర్స్ యూ హ్యావ్ టు గో. సో దట్ ఈస్ నంబర్ 1. అవగాహన కోసం ఈ రోజు మనం ఇది అరేంజ్ చేశాము. The stroke awareness, and ma'am has already told about what BFAST is and what is the golden period of the time. What I want to stress right now is the first thing is, can we prevent stroke? Yes, we can prevent stroke by simple things. If we see already many of the people over here must be also having hypertension, blood pressure, diabetes, then obesity, then high cholesterol levels, and all these things, and other substance like alcohol or smoking. So by rectifying these basic things, if maintaining, controlling our blood pressure and taking our antihypertensive drugs regularly. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ with 6 News.